బంధాలు బంధుత్వాలు కనుమరుగవుతున్నాయా? డబ్బు ప్రేమ ముందు అవన్నీ ఓడిపోతున్నాయా? ప్రేమించిన వారి కోసం అయిన వారిని, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని కడతెరుస్తున్నారా? ప్రేమికుల్లో పైశాచికత్వం, స్వార్థం పెరిగిపోతుందా? ప్రేమ కోసం ఎంతకైనా బరి తెగిస్తున్నారా? కోరుట్లలో గతేడాది ఆగస్టులో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి ఎలా చనిపోయింది? బంధాలేవు, బంధుత్వాలేవు. అమ్మైనా, నాన్నైనా, అక్కైనా, చెల్లైనా అడ్డొస్తే అంతం చెయ్యాల్సిందే. ప్రేమించిన వారి కోసం పీకలు కోసిస్తున్నారా? ఆలోచించకుండా హత్యలు చేస్తున్నారా? సమాజంలో రోజు రోజుకు విలువలు దిగజారిపోతున్నాయి. బంధాలు, బంధుత్వాలు కరువైపోతున్నాయి. అమ్మ లేదు, నాన్న లేదు, అక్క, చెల్లి, తమ్మి లేనేలేదు అంటూ ఏక్ నిరంజన్ సినిమాలోని పాటను గుర్తు చేస్తున్నారు. ప్రేమలో పడిన అమ్మాయిలైనా, అబ్బాయిలైనా కన్నవారిని కడతేరుస్తున్నారు. పేగు బంధాన్ని పెన్నా నదిలో కలిపేస్తున్నారు. ప్రేమించినోడే ముఖ్యమంటున్నారు. ప్రియుడి ముందు అమ్మా నాన్నలు సెకండరీ అయిపోతున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే వాడెక్కువని నేటి యువతీ యువకులు దీన్నే ఫాలో అయిపోతున్నారు. ప్రేమలో పడిన అమ్మాయిలు ప్రేమించిన వాడి కోసం ఎంత దారుణానికైనా తెగిస్తున్నారు. ప్రేమకు ఒప్పుకుంటే సరే, లేదంటే తమదారి తమదే అంటున్నారు. కొందరు పేరెంట్స్ కు దూరం అవుతున్నారు. మరికొందరు ఆస్తుల కోసం చంపేస్తున్నారు. తల్లిదండ్రులు ఆలోచించుకోమంటున్నారు. పిల్లలు కుదరదంటే కుదరదంటున్నారు. పేరెంట్స్ ముఖ్యమా, ప్రియుడు ముఖ్యమా అంటే రెండో ఆప్షన్ ఎంచుకుంటున్నారు. తమపై ఏళ్ల తరబడి పెంచుకున్న వాత్సల్యాన్ని దూరం చేసుకుంటున్నారు. కన్నవారిపై కనికరం చూపడం లేదు. ప్రేమించిన వారితో లేచిపోతున్నారు. అదేమంటే తాము మేజర్లమంటున్నారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చిందంటున్నారు. ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా అని ఎదురు ప్రశ్నలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బంకా శ్రీనివాసరెడ్డి, మాధవి దంపతులు సుమారు 25 ఏళ్లుగా కోరుట్లలోని భీముని దుబ్బలో నివసిస్తున్నారు. ఇటుక బట్టి వ్యాపారం చేసుకునే శ్రీనివాసరెడ్డికి కుమారుడు, 2 కూతుళ్లు ఉన్నారు. కుమారుడు సాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పెద్ద కూతురు దీప్తి పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచే పనిచేస్తోంది. చిన్న కూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. 3 పిల్లలు ఉన్నత చదువులు చదవడం, శ్రీనివాస్, మాధవి జీవితం హ్యాపీగా సాగుతోంది. హైదరాబాదులో బంధువుల గృహప్రవేశం ఉండడంతో శ్రీనివాసరెడ్డి, మాధవి అక్కడికెళ్లారు. హైదరాబాదులో బంధువుల ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి 10 గంటల సమయంలో తల్లిదండ్రులిద్దరూ దీప్తి, చందనతో మాట్లాడారు. మరుసటి రోజు మధ్యాహ్నం పెద్ద కుమార్తె దీప్తికి కాల్ చేశారు. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆఫీస్ పనిలో బిజీగా ఉంటుందని అనుకున్నారు. దీంతో రెండో కూతురు చందనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైందోనని టెన్షన్లో మునిగిపోయారు. 2-3 సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. 2 కూతుళ్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అనుమానం వచ్చింది. కంగారు పడ్డ శ్రీనివాసరెడ్డి, మాధవి ఇంటి ముందున్న వారికి సమాచారం ఇచ్చారు. దీప్తి, చందన ఫోన్ లిఫ్ట్ చేయలేదని, సమీపంలోని వారికి ఇంటికి వెళ్లాలని సూచించారు. పక్కింట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం 1 గంట సమయంలో వారి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపులు బయట నుంచి గొళ్ళెం పెట్టుంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్ళెం తీసి లోపలికి వెళ్లి చూసింది. పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడి ఉంది. చిన్న కూతురు చందన కనిపించలేదు. వెంటనే దీప్తి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. తమ బిడ్డకు ఏమైందో అన్న టెన్షన్తో హైదరాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరారు శ్రీనివాసరెడ్డి దంపతులు. దారి పొడవునా ఒకటే ఆలోచనలు. తమ కూతురు ఎలా చనిపోయింది? దోపిడీ దొంగల పనా, లేదంటే ఇంకెవరైనా దీప్తిని హత్య చేశారా? ఎంత ఘోరం జరిగిపోయిందంటూ బోరున వెలిపించారు. దీప్తి హత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరెడ్డి ఇంటికొచ్చారు. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోలు చూశారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉంది. వంటగదిలో కూల్ డ్రింక్ బాటిళ్లు, తినుబండారాల ప్యాకెట్లు ఉన్నాయి. వీటితో పాటు 2 మద్యం సీసాలు కనిపించాయి. దీప్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? కొత్త వ్యక్తులు ఇంట్లోకి ఎలా వచ్చారు? అదే ప్రాంతానికి చెందిన వారు హత్య చేశారా, లేదంటే కొత్త వ్యక్తులా? దీప్తి హత్య జరిగిన సమయంలో చెల్లెలు చందన ఎక్కడుంది? ఇవే అనుమానాలు పోలీసులకొచ్చాయి. పోలీసులు క్లూస్ టీంను పిలిపించారు. ఆధారాలు సేకరించారు. ఇంట్లో నుండి ₹1 కోటి విలువ చేసే బంగారు నగలు మాయమైనట్లుగా శ్రీనివాసరెడ్డి పోలీసులకు తెలిపారు. ఇంట్లో ఉన్న డబ్బు కోసం దోపిడీ దొంగలే దీప్తిని హత్య చేసి డబ్బు, నగలు ఎత్తుకెళ్లారా? రాజస్థాన్, మధ్యప్రదేశ్ గ్యాంగుల పనా? పోలీసుల్లో ఇవే ప్రశ్నలు మొదలయ్యాయి. ఓవైపు దీప్తిని చంపేశారు, మరోవైపు భారీగా నగలు, నగదు ఎత్తుకెళ్లారు. దీంతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు. శ్రీనివాసరెడ్డి దంపతులను అడిగి వివరాలు సేకరించారు. ఇంటిలోని అన్ని గదులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. దీప్తి హత్య తర్వాత చిన్న కూతురు చందన ఆచూకీ లేదు. తను ఇంట్లో నుండి వెళ్లిపోయిందని ఖాకీలకు అర్థమైంది. తన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు.
ఆమె ఓ యువకుడు కలిసి ఉదయం 5:12 నుంచి 5:16 మధ్య వరకు బస్ స్టేషన్లో కూర్చున్నారు. ఆ తర్వాత నిజామాబాద్ బస్సులో ఎక్కినట్లుగా రికార్డైంది. తండ్రి ఫిర్యాదు మేరకు దీప్తిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చందన తనతో పాటు ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, ఇంకెవరైనా మద్యం తాగారా, చందన ఎందుకు పారిపోయింది, చందనకు ఆ యువకుడికి ఉన్న సంబంధమేంటి అన్న విషయాలపై పోలీసులు ఆరా తీయటం మొదలుపెట్టారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తికి ప్లాన్ ప్రకారమే చెల్లెలు చందన మద్యం తాగించిందా? తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్తున్నారన్న విషయాన్ని ముందుగానే ప్రేమికుడికి సమాచారం ఇచ్చిందా? మద్యం తాగిన దీప్తి ఎప్పుడు మేల్కొంది? అర్ధరాత్రి దాటిన తర్వాత చెల్లెలు చందన ఏం చేస్తోంది? చందన ప్రియుడు ఉమేర్ ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఆ తర్వాత అసలేం జరిగింది? ఇంతకీ దీప్తిని హత్య చేసిందెవరు? నగల కోసం హత్య చేశారా? ఇంతకీ దీప్తి చెల్లెలు చందన ఏమైంది? హత్య సమయంలో చందన ఇంట్లో లేదా? ఇంట్లో నుంచి ఆమె ఎక్కడికెళ్ళింది? దీప్తి హత్యలో వేళ్లన్నీ చందన వైపే చూపిస్తున్నాయా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. ఆ కుటుంబానికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఇటీవల ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టారు. తమకు ఎవరితోనూ గొడవలు లేవని, శత్రువులు కూడా లేరని శ్రీనివాసరెడ్డి దంపతులు చెప్పుకొచ్చారు. మరోవైపు చిన్న కూతురు చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చందన ఆమెతో ఉన్న వ్యక్తి నిజామాబాద్ వైపు వెళ్లే బస్ ఎక్కినట్లుగా గుర్తించారు. తర్వాత సీసీ ఫుటేజ్లో ఉన్నది వారు కాదని తేలిందే. ఇంట్లో డబ్బు మాయం కావడం, అదే సమయంలో చందన కనిపించకుండా పోవడంతో పోలీసులు ఆ దిశగా కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో టెక్నికల్ ఎవిడెన్సెస్ పై దృష్టి పెట్టారు. చందన, దీప్తి ఫోన్ కాల్స్ ఎవరెవరికి ఎక్కువ వెళ్లాయి, వెళ్లిన వారితో ఎంతసేపు మాట్లాడారు, ఫోన్ రిసీవ్ చేసుకున్న వారెవరు, ఎక్కడుంటారు, వారితో చందనకున్న సంబంధమేంటి అన్న వివరాలు ఆరా తీస్తూ పోయారు. ఇలా ఒక్కో అంశాన్ని పోలీసులు లింక్ చేసుకుంటూ పోయారు. దీప్తి కేసులో చెల్లి చందనపై పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. మరోవైపు మృతురాలు దీప్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీప్తి ఒంటిపై గాయాలు, చెయ్యి విరిగిపోయి ఉండడం లాంటి అంశాలు హత్యనన్న అనుమానాలకు బలం చేకూర్చాయి. కిచెన్లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇంట్లోని కోటి విలువ చేసే బంగారం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకుందా? ఆ సమయంలోనే అక్కా చెల్లెళ్ల మధ్య గొడవ జరిగిందా? ఆ గొడవలో తగలరాని చోట దెబ్బ తగిలి దీప్తి చనిపోయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మృతురాలు దీప్తి సోదరి చందన దొరికితేనే ఈ కేసు చిక్కుముడి వీడుతుందన్న అభిప్రాయానికొచ్చారు పోలీసులు. చందన కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు చందనతో ఉన్న యువకుడు ఎవరు? దానిపైన ఆరా తీయడం మొదలుపెట్టారు. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత చందన ఓ యువకుడితో వెళ్లిపోయింది. తమతో పాటు డబ్బు, నగలు ఎత్తుకెళ్లింది. పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న సమయంలోనే దీప్తి సోదరి చందన పేరిట ఓ ఆడియో క్లిప్ బయటకొచ్చింది. తాను అక్కను చంపలేదని తన సోదరుడు సాయికి చందన వాయిస్ మెసేజ్ పంపింది. ఈ ఆడియో వైరల్ గా మారింది. నేనింట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నానని, అయితే అక్కకు చెప్పి వెళ్లిపోదాం అనుకున్నట్లు ఆడియో క్లిప్ లో వాయిస్ ఉంది. ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో వదిలిపెట్టి తండ్రి తల్లి హైదరాబాద్ అన్నటువంటి ఒక పట్టణానికి వెళ్ళిపోయి ఉండగా వీరు మళ్ళీ గోరంట్లలోని, అనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోరంట్ల మండలం, మళ్ళీ భీమిలి దిబ్బి అన్నటువంటి ఒక గ్రామానికి చెందిన కుటుంబం, రెడ్ల గారి కుటుంబం. ఓ మంచి వెటిక వ్యాపారము చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లల్ని, కొడుకును కూడా బాగా చదివిస్తూ ఉన్నటువంటి కుటుంబంలో ఒకానొక సందర్భములో వీళ్ళు తల్లిదండ్రులు హైదరాబాద్కి గృహప్రవేశం నిమిత్తమై వెళ్ళి ఉండగా ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి తర్వాత రాత్రి కానీ వీళ్ళు ఏం చేశారు? ఇద్దరు ఆడపిల్లలు ఏం చేశారు? మళ్ళీ ఒక బ్రీజర్ అంటున్నారు, అదే వేరే వాళ్ళనైతే టీవీ ఛానళ్ళు కూడా కొన్ని దాస్తారు. బ్రీజర్ అంటే బీరు బాటిళ్ళు. అలాగనే వడక అంటే
అది కోటర్కి సంబంధించిన పేరు, మద్యం అది కూడా. అంటే మద్యాన్ని తెచ్చుకొని ఇంట్లో ఏం చేస్తున్నారంట, తల్లిదండ్రులు గృహప్రవేశానికి వెళ్ళిపోయి వేరే హైదరాబాద్కి వెళ్ళిపోయారు, ఇంకా మనం ఎవరు చూడరు, తల్లిదండ్రులు లేరు అని ఫుల్లుగా మందు కొట్టాలన్నటువంటి ఆలోచన చేశారు. ఎవరు చేసింటారు? ఇద్దరు ఆడపిల్లో, చందన అలాగనే దీప్తి అనేటువంటి ఈ పెద్ద కుమార్తె, దీప్తి అనే తాయమ పెద్ద కుమార్తె, చందన అనే చిన్న కుమార్తె చాలా రోజు నుంచి ఒక ప్లాన్ వేసిందంట. ఏమేసిందంటే ఒక అబ్బాయిని ప్రేమించాను, ఇంట్లో ఉన్న బంగారాన్ని, ఇంట్లో ఉన్న డబ్బులను అంతా కూడా తీసుకొని అవకాశం ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోవాలన్నటువంటి మాట వేసి ఉందంట చిన్న కుమార్తె. ఇలా తల్లిదండ్రులు ఎప్పుడైతే లేరన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుందో అప్పుడు ఈ మద్యాన్ని తెచ్చి మద్యం బాటళ్లను కొంతమంది ద్వారా, తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని ఫుల్లుగా మందు కొట్టించిందంట దీప్తికి. ఈమె తాగిందంట, కొంత త్రాగి ఫుల్లుగా మందు కొట్టించి ఏం చేసింది, కొంత సమయం ఇంకా తాగుతూ ఎన్నో మరి నిమ్మకాయలు తెచ్చుకున్నారు, అక్కడ ఇంకా చికెన్ పకోడా తెచ్చుకున్నారు, తినే సామాగ్రి ఉంటుంది కదా, మందు కొట్టేవాడు ఏం తింటే వానికి మధురంగా ఉంటుందో అవన్నీ కూడా తెప్పించుకున్నారు. ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి దేవుని వర్లారా. ఇలా ఫుల్లుగా పీకల దాకా తాగించి అక్కకు, దీప్తికి ఏం చేసింది, ఇంకా పండుకో అని చెప్పి మత్తు ఎక్కువైపోయినప్పుడు పండబెట్టి, మరి అప్పటికే తల్లిదండ్రులు వెళ్ళారన్నటువంటి విషయాన్ని తను ఎవరినైతే ప్రేమించిందో ఆ వ్యక్తికి ఫోన్ చేసి రెడీగా బయట పెట్టిందంట. ఏం చేసిందంట? రెడీగా. ఎప్పుడైతే మత్తు ఎక్కువైపోయి అక్క పండుకొనిందో ఆ పండుకొనిన దానిని అవకాశంగా మలుచుకొని బయట ఉన్న తన ప్రియుని ఇంట్లోకి పిలుచుకొని బీరువనులో ఉన్న బంగారంతా కూడా సుమారుగా 2 కోట్లకు సంబంధించిన బంగారు డబ్బును అంతా కూడా తీసుకొని మళ్ళీ కంగారుగా బ్యాగ్ జడుదుకుంటుంటే అక్కకి మేలుకు వచ్చిందంటే ఏదబ్బా చప్పిడి వస్తుందని. తాళాలు కూడా ఒకవేళ లేకుండిండొచ్చు, తాళాలు లేకపోయినా బీరువను బద్దలు కొట్టి ఇద్దరు ఆ ధనమును తీసుకుంటుంటే, మరి ఈ యొక్క మద్యముతో మత్తుగా ఉన్నటువంటి అక్క ఎప్పుడైతే కళ్ళు తెరుచుకొని చూసిందో, అదే చెప్తాడు ముందుకంతా కూడా. ఎందుకంటే వీడియో చూడటానికి మనకు కొంత టెక్నికల్గా మరి అర్థం కావడం లేదు కనుక వీలైతే ముందున్నటువంటి సమయాల్లో ప్రతిదాన్ని కూడా ఆలోచన చేద్దాం. కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లరా, ఇలాంటి సందర్భములు అక్కెప్పుడైతే లేచిందో భయపడి ఇద్దరు ఎవరితడు అని ఆ కైపులో అడుగుతూ ఉండగానే ఎంపన్ని ఆమెను ఒక చున్ని తీసుకొని నోటికి కట్టివేసి, చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, ప్లాస్టర్ ఉంటే ప్లాస్టర్ వేసేసారంట ఇద్దరు కలిసి, ముక్కుకి నోటికి వేసేసి డబ్బుని తీసుకొని, యొక్క ఆస్తిని తీసుకొని ప్రియునితో పారిపోయిందంట. ప్రేమైనటువంటి వారలారా, అంటే ఇక్కడ అక్కను మళ్ళీ అలా మూతికి నోటికి ప్లాస్టర్ వేస్తే ఊపిరాడుతుందా? ఏమన్నా బతుకుతాడా మనిషి? అంటే తమకున్న ప్రేమ పిచ్చి, తమకున్నటువంటి లోక పిచ్చి ఎలా ముదిరిపోయిందో చూడండి. ఇలా మళ్ళీ అక్క కొన్ని నిమిషాల వ్యవధి వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ చిలికేసిపోయారంట. ముందు వెళ్ళిపోయిన తర్వాత మరి చివరి శ్వాస విడిచేసింది, చనిపోయింది. చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ రాత్రి తిన్నారా తినలేరా అని కొంత సుమారుగా 11 గంటల టైంలో తండ్రి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంట. పోనీ ఉదయం ఫోన్ చేసినా కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చేస్తున్నట్టు చిన్న కుమార్తెది.
పెద్ద కుమార్తెది లిఫ్ట్ చేయటం లేదు, చిన్న కుమార్తె ఫోన్ లిఫ్ట్ చేయటం లేదట. మళ్ళీ ఎక్కడైతే తల్లిదండ్రులు దూర ప్రాంతానికి, ఆ యొక్క గృహప్రవేశానికి వారి బంధువుల ఊరికి వెళ్ళారు, హైదరాబాద్ అన్నటువంటి మహాపడి, అక్కడ నుంచి ఇరుగు పొరుగు వారికి ఫోన్లు చేసి ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి రండి అని చెప్తే, ఆ ఇంట్లో మళ్ళీ బయట చిలికేసినది ఏందంట, లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద కుమార్తె చనిపోయిందంట. మళ్ళీ రొమ్ములు బాధిస్తూ, అయ్యా జరగరాని ఘోరము జరిగింది మీ ఇంట్లో, మరి పెద్ద కుమార్తె చనిపోయింది అని ఎప్పుడైతే తల్లిదండ్రులకు ఆ వార్త విన్నారో, వాళ్ళు పరిగెత్తుకొని మరి ఆ ప్రాంతం హైదరాబాద్ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యొక్క మొత్తం సీన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఏం తేలిందో తెలుసా? మళ్ళీ బీరు బాటళ్ళు, మద్యపు బాటళ్ళు, అలాగనే మళ్ళీ నిమ్మకాయలు, తినుబండారము, అనేకమైనటువంటి వస్తువులు అక్కడ ఇంట్లో దొరికావంట. మళ్ళీ చిన్న కుమార్తె ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా దొంగలు వచ్చారా? ఇలా రకరకాలుగా తల్లిదండ్రుల ఘోష. ప్రేమైన వర్లరా, చిన్ననాటి నుంచి ఎంతో ఆహ్లాదకంగా వారిని పెంచి పెద్దగా చేస్తే చివరికి ధనమును, డబ్బును, పరువును, అక్కను చంపేటటువంటి వారిగా మారిపోయింది. ఒక ఆడపిల్ల, మగపిల్లలు కూడా కాదు, ఆడపిల్లలు అంటే సమాజము ఎలాంటి వారిగా మరి కనిపిస్తుందో చూడండి ప్రియులరా. మళ్ళీ ఆ యొక్క రకరకాల తల్లిదండ్రుల ఆవేదన, ఎక్కడికి వెళ్ళారో ఫోన్లు లిఫ్ట్ చేయటం లేదు, ఎలా ఆచూకుని కనుగొనాలనో తెలియటం లేదు, ఎవరికి బంధువులకు చేసినా లేరని చెప్తానట. తర్వాత సుమారుగా మరి వారికి ఉన్న అధికారముతో పూర్తి ఎంక్వైరీ చేయించినప్పుడు ఎక్కడో ఒక చోట ఉన్నారు పలాని లాడ్జిలో అన్న విషయం పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుకునే లోపు అక్కడికి వెళ్ళి వారిని పట్టుకొచ్చిన తర్వాత ఇదంతా కూడా బయటికి కనిపిస్తుంది. అంటే మనము ఈ యొక్క ఈ పాప కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ పాప ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ వారి తమ్మునికి హఠాత్తుగా ఒకనాడు ఫోన్ చేసి ఏం చెప్తుందో చూడండి. ఆ యొక్క మరి ఎవరైతే ప్రియునితో వెళ్ళిపోయిందో ఆ చిన్న కుమార్తె చందన అన్నటువంటి పాప, మరి ఒకనాడు వారి తమ్మునికి సొంత తమ్ముడు లేక సహోదరుడికి ఫోన్ చేసి ఏం చెప్తుందంటే విందాం ఒకసారి. అంటే అబద్ధము చెప్తున్నారా, నిజం చెప్తున్నారా అన్నటువంటిది కూడా డౌట్ రాకుండా చెప్తుంది. ఫ్రెండ్స్ అయితే తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను, కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను అసలు నిజం పంపింది. అంతేకాకుండా ఇంట్లోకి బ్రీజర్ బాటిళ్లను స్నేహితులతో తెప్పించింది తానేనని చెప్పింది. తాను బ్రీజర్ తాగలేదని, అక్క బలవంతం చేస్తేనే తాను బ్రీజర్ తాగానని, అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ను పిలుద్దామని చెప్పిందని, అయితే తాను వద్దన్నట్లుగా కూడా తమ్ముడికి వాయిస్ పంపింది. సరే సాయి, నేను చందక్కనరా, నేను అసలు నిజం ఏంటి చెప్పాలా, నేను అసలు దీప్తక్క నేను ఇద్దరం తాగుదాం అనుకున్నాము, కానీ నేను తాగలేదు, అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్స్ అయితే తెప్పించాను, అది నేను ఒప్పుకుంటాను, కానీ నేను తాగలే, అక్కనే తాగింది. ఇంకా అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుద్దాం అన్నది, నేను వద్దని చెప్పిన, అయినా కూడా పిలుస్తానన్నది, కానీ నేను సరేలే నీ ఇష్టం ఇంకా అని చెప్పిన. నేను తర్వాత నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, నిజమే, అది నేను ఒప్పుకుంటాను, వెళ్ళిపోదాం అనుకున్నా,
కానీ అక్కకి చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అక్క ఆల్రెడీ అప్పటికి హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. తర్వాత నేను ఇంకా ఫస్ట్ ఫోన్ మాట్లాడింది, తర్వాత ఏంటి సోఫాలో వెళ్ళి పడుకుంది. నేను లేపాను దానికి 2 times లేపిన. సరే పడుకుంది కదా అని చెప్పి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా, ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్ళిపోయాను. నా తప్పేం లేదు సాయి, నేను నిజం చెప్తున్నా. నాకు అసలు అక్కని చంపే ఇది లేనే లేదు. ప్లీజ్ రా, నమ్మురా. చందనకు ప్రియుడున్నట్లు హైదరాబాద్కు చెందిన మళ్ళీ ఎలా చనిపోయిందో మనం ఆలోచన చేయాలి కదా. అంటే చంపలేదు అనే విషయాన్ని కూడా ఘంటాపాతంగా సొంత తమ్ముడికి ఫోన్ చేసి చెబుతున్నారంటే, చెప్పిందంటే ఇంతకు ఎలాంటి తరాలలో మానవులు జీవితాలు కొనసాగిస్తున్నారు, బ్రతుకుతున్నారు అనేటటువంటి విధంగా ఆలోచించాల్సినటువంటి ప్రశ్నార్థకమైన బ్రతుకులుగా మారిపోతాయి ప్రియమైన వర్లరా. అబద్ధాలను ఎలా మళ్ళీ చేసిన తప్పుని ఒప్పుకోకుండగా, చేసిన నేరాన్ని ఒప్పుకోకుండగా మళ్ళీ తిరుగుదాడి చేయటం, లేకపోతే ఇతరులను నమ్మించటం. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇలాంటి తరాలలో బ్రతుకుతున్నాం. మనం కూడా ఏం నేర్చుకోవాలి? దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? జాగ్రత్త. క్రైమ్ నీ చుట్టే ఉంది, నీతో ఉంది. నీతో అన్ని రకాలుగా ప్రేమ కలిగి ఉంటారు. కన్న పిల్లలైనా, కన్న తల్లిదండ్రులైనా, కట్టుకున్న భార్య అయినా, కట్టుకున్న భర్త అయినా, ఎవడైనా ఈ ప్రపంచంలో నేరాలు అనేటువంటి కోరలు చాచుతున్నాయి సమాజంలో. కొన్ని మళ్ళీ క్లూస్ టీంకి కూడా అంతుపట్టని నేరాలుగా మారిపోతున్నాయి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ. జాగ్రత్త. ఎవరిని ఏ విషయంలో కూడా యేసుప్రభు చెప్తాడు, యేసుప్రభు మాట, ఎవరిని నమ్మవద్దండి అంటాడు. అంటే వ్యక్తిగతమైన ఒక భద్రత, వ్యక్తిగతమైన భద్రత. ఎవరిని నమ్మొద్దండి. నా కొడుకులే, నా కూతురులే, నా భర్తలే, నా భార్యలే, నా పిల్లలే, నా అన్నదమ్ములే, నా ఇరుగు పొరుగు వారిలే అని ఎవరిని నమ్మినా నట్టేట్లో ముంచేస్తారనండి. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం, టైం లేదు కనుక. చూడండి ఏమన్నాడు. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో, కన్నులు నెత్తికెక్కి వచ్చిన వారి తరము కలదు. ఏమెక్కినా ఇప్పుడు ఇళ్లకు? కన్నులు నెత్తికెక్కిన వారి తరము వచ్చింది, కలదు అని అప్పటికే సొలొమోను గారు తనున్న తరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి తరాల్లో నేను ఉన్నాను. మీరు సంతోషకరమైన, సమాధానకరమైన, దీవెనకరమైన తరాల్లో మేము ఉన్నామనుకుంటున్నారే మీరు? ఒకనాటి తరం. అదే యోబు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. త్వరగా తీయాలి. మనము నిన్నటి వారమే, మనకి ఏమీయో తెలదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. మునుపటి తరము వారి సంగతి, ఇది పాయింట్ అవుట్ చేయాలి. మునుపటి అనగా ముందటి తరము వారి సంగతి విచారించండి. మీరు బతుకుతున్నారు కదా భూమి మీద, విచారించాలి. ముందటి తరము వారి సంగతి, ముందటి తరాలలో ఎలా బ్రతికేవారు, ఎలా ప్రేమ కలిగి ఉండేవారు, ఎలా దయ కలిగి ఉండేవారు, ఎలా క్షమాగుణాన్ని కలిగి ఉండేవారు, అన్నదమ్ముళ్ళు ఎంత బాగుండేవారు కొన్ని తరాల కిందట. మన తరానికన్నా ముందటి తరం ఏమనుకుంటాం మనం?
మంచిదని చెప్పుకుంటాం, మంచిదని చెప్పుకుంటారు. మన తరానికన్నా మన పిల్లల తరం ఇంకా చెడ్డదవుతుందా మంచిదవుతుందా? చెడ్డదవుతుంది ప్రేమైన వర్లరా. చెడ్డవారిగా మారిపోతున్నారు కనుక చదవనా, మునపటి తరము వారి సంగతులు విచారించాలి మనం. వారు పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకోండి. మీరు కూడా మన పితరులు అనచాలి నాన్న. పితరులు మనకు ముందటి తరమును గురించి మనం ఆలోచన చేస్తాం కదా. అలాగనే సొలొమోను గారు కూడా తనకంటే ముందున్న తరము తన తండ్రి తరం అనగా దావీదు తరం. ఆ తరములో ఎందుకు ముందటి తరములను వివేచించండి అంటున్నాడంటే బాగుండేటివి ఆ తరాలు బాగుండేటివి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ల మధ్య, తల్లిదండ్రుల మధ్య ప్రేమ అనేది పుష్కలంగా ఉండేది, చాలా బాగుండేవాళ్ళు. అయితే కళ్ళు నెత్తికెక్కిన వారి తరము, ఒకనాడు సొలొమోను గారి తరము నుంచి మనము ప్రతి తరము కూడా గతించిపోతూ అలాంటి తరాలుగా మారిపోతున్నాయి. ఇంకా నేను చెప్పాను కదా, ఆ చిన్న కుమార్తె ఆ పాపనే చేసిన తప్పును ఒప్పుకోవటం లేదు, పైగా తన తమ్ముడికి ఫోన్ చేసి కూడా ఒప్పుకోవటం లేదు. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చి క్లూస్ టీమ్ని ఎంటర్ చేసి మొత్తం ఏం జరిగిందో సీన్ అంతటిని కూడా ఎంక్వైరీ చేసే లోపల బయటపడింది. మీరు అనుకుంటారు కొన్నిసార్లు మన తెలివి ఎలాంటిదంటే, వింటున్న మన తెలివి కూడా ఎలాంటిదంటే, ఆ ఇంట్లో తప్పించుకున్నాం కదా అనుకోవచ్చు మనిషి. అయితే ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆ పాపను కనుగొన్నారో తెలుసా? పోలీసు వాళ్ళు, క్లూస్ టీం ఎక్కడనో బస్టాండ్లో, జిల్లాలో సీసీ ఫుటేజీల్లో దొరికేసింది ఒకరితో వెళుతుండగా. అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది? ఊహ కూడా అందని షాకింగ్ ఇలాంటివి. కనుక ప్రేమైనటువంటి ఒక మనిషిని హత్య చేసిన వారు కానివ్వండి, ఒక దొంగతనం చేసిన వారిని కానివ్వండి, మళ్ళీ భయంకరమైన నేరాలకు పాల్పడిన వారు కానీ, ఒకవేళ ఒక చోట దొరకకపోవచ్చు, మరొక చోట ఏమవుతుందన్నా దొరికేస్తారు. మర్చిపోద్దు ఆ విషయాన్ని. మనం కూడా అలానే ఉండాలి. ఉమేరుగా పోలీసులు కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లరా, పోలీసు వాళ్ళు మొత్తం క్లూస్ అంట తీస్తే ఇంకా బయటపడింది ఏంటో తెలుసా? వాస్తవం, ఆ చిన్న కుమార్తె సొంతం అక్కనే మళ్ళీ హతమార్చిన నరహంతకురాలుగా చరిత్రలో నిలిచిపోయింది. చివరికి ఒక ప్రియుడు కొరకు ఎవరిని చంపేసింది? అక్కని. తన కోరికను నెరవేర్చుకోవటానికి, తన ఉద్దేశాలు బయలుపరుచుకోవటానికి సుమారుగా 2-3 కోట్ల సంబంధించిన డబ్బుని, బంగారమును మొత్తం తీసుకెళ్ళి తగిలబెట్టేసింది. ఇంకా మనం లోతుకి వెళ్ళిపోతే తల్లిదండ్రుల పరువును ఏం చేసింది? ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల పరువు రోడ్ల పాలు చేసేసింది. తల్లిదండ్రులు ఇంకేమని తలెత్తుకోవాలి? తల్లిదండ్రులు ఏం తలెత్తుకోవాలి? తలెత్తుకోవడానికి కూడా ఏమైనా కొంచెం నడిస్తే కూడా వీను బతకగాల అనే పరిస్థితి ఇరుగు పొరుగు వారి నుంచి తెచ్చేసింది. ప్రేమైనటువంటి వాళ్ళరా, తల్లిని తండ్రిని తలెత్తుకొని నేరాలు చేస్తూ రక్త సంబంధానికి కూడా విలువ లేకుండా చేసేటటువంటి తరాలు రోజు రోజుకి పుట్టుగొడుగుల్లా పుడుతున్నాయి. ఈ తరాల నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మరి ఒక్క మాట చదువుకుందాం. నిర్గమకాండం ఈ యొక్క తప్పులను, పిల్లలు తప్పులు చేసిన ఈ తప్పులను దేవుడు ఎవరి మీద దీనిని అప్లై చేస్తున్నాడో చూద్దాం. నిర్గమకాండం 30
34వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియులరా. నిర్గమకాండం 34, 7వ వచనం. ఆయన వేవేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును పిల్లల మీదికిని కుమారుల కుమార్తెల మీదికిని రప్పించును. ఎవరి దోషం ఇలా చేయటానికి పిల్లలు చెప్తారా? ఐడెంటిఫై చేస్తారా? పిల్లలు ఇలా మారిపోవటానికి గల కారణాలు ఎవరు బైబిల్ ప్రకారంగా చెప్పండి. తల్లిదండ్రులు నేరస్తులు వాళ్ళే. కనుక తల్లిదండ్రుల దోషం అన్నాడు. అది ఎవరైతే పిల్లలు తమ మాట వినటం లేదో, నేను చాలా పెద్ద మనిషిని, నేను చాలా నాకు ఏం చెప్తే అది జరుగుతుంది, అధికారం ఉంది, నేను చెప్పిందంతా తల ఊగుతారు, నమస్కరిస్తారు, వింటారు అని అతిశయం ఉండొచ్చేమో, కానీ నీ పిల్లలే నిన్ను పట్టించుకోకపోతే, నీ పిల్లలే నిన్ను వదిలేస్తే, నీ పిల్లలే నీ మాట వినకపోతే నువ్వేం చెప్తావయ్యా సమాజంలో వచ్చి? నువ్వేమి నీతి నేర్పిస్తావు? అంతే కదా. సమాజము ఇలాంటివి జరిగిన తర్వాత రెస్పాండ్ అయ్యేటివి, సమాజం నుంచి ఎదురయ్యేటివి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరైతే చూడండి, దోషమును అపరాధమును పాపమును క్షమిస్తానేమో, కానీ ఆయన ఏమాత్రమును దోషులను అనగా నేరస్తులను, అంటే ఎంత చెప్పినా ఎన్ని సరి చేసినా నువ్వు వినకపోతే వాడు దోషి అవుతాడు. అంటే దోషి అనగా దోషులను నిర్దోషులుగా ఎంచక, మళ్ళీ ఈ కుమార్తె ఇలాంటి వారు పిల్లలు పాపము చేసిన ఈ పాపాలకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమార్తెల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఎందుకు వచ్చింది ఈ స్థితి అంటే, ఒకనాడు నా కుమార్తె ఎక్కడ చదువుతుందిలే అని నువ్వు నిమ్మకి నీరెక్కినట్టున్నావు. నా కుమార్తె ఫోన్ ఇచ్చావు, ఫోన్లో ఏం చేస్తుందో తెలుసుకున్నావా ఎప్పుడైనా? ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇదంతా కాదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు అయిన వారు చదివిస్తున్న పిల్లల విషయంలో, ఇటు ఆడపిల్లల విషయంలో అయితేనేమి, మగపిల్లల విషయంలో అయితేనేమి అప్డేట్ చేస్తూ ఉండాలి, చూసుకునాలి. ప్రమాదం జరిగిన తర్వాత గగ్గోలని సమాజంలో ఏడవటం కాదు. కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లారా, అలాంటి సమాజం, కండ్లు నెత్తికెక్కిన తరములు పుట్టుకొస్తున్నాయి. జాగ్రత్త. ఇలాంటి వారి నుంచి జాగ్రత్త పడాలి అంటే తల్లిదండ్రులే మొదట, ఉపాధ్యాయులు పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇలాంటి నేరఘోరాలు జరగవు. మీ పిల్లల విషయంలో, మీ కుటుంబాల విషయంలో కొన్నిసార్లు మనం పట్టించుకోకపోతేనే ఇలాంటివి మనము కళ్ళ ముందు చూస్తాము అన్నటువంటిది తెలియపరుస్తూ, ఇలాంటి తల్లిదండ్రులని దేవుడు ఐడెంటిఫై చేస్తున్నాడు. అరే, మీరు చేసిన దోషముకు, మీరు చేసిన పాపానికి, మీరు నీకున్న నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలను బలైపోయారు. ఇదంతా కూడా ఎవరు ఫేస్ చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులే ఫేస్ చేయాలి. తల్లిదండ్రులు నువ్వు మొదటనే సరిచేసింటే, మొదటనే నువ్వు చూసుకోయింటే వీటివి ఇంత దాకా వచ్చేవి కాదు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుచు దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మనుషులందరి కాలగతులు దేవుని వశములో ఉన్నవి.
ఇచ్చిన సమయాన్ని దేవుడికి నేను ఇవ్వాలి. ఆ రోజు మందిరాలలోకి వచ్చి సేవ చేశారు, ఈ రోజు నువ్వు సంఘంలో సేవ చేయాలి. సమయం ఇవ్వలేదు. నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవించావో దేవుడు ఊరుకోడు. పిండమునయ్యుండగా చూసెను నీ కనులే, నా దినములు లిఖితములాయెను నీ గ్రంథమందే. పిండమునయ్యుండగా చూసెను నీ కనులే, నా దినములు లిఖితములాయెను నీ గ్రంథమందే. నా జననమే జరుగక ముందే శరీరమే కోరావు, బలి అర్పణ కోరక శరీరమే ఇమ్మన్నావు. నా జననమే జరుగక ముందే శరీరమే కోరావు, బలి అర్పణ కోరక శరీరమే ఇమ్మన్నావు. కాలము సమయము నీ వశమే, జననము మరణము నీ వశమే. కన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము నిర్ణయించాడేమని? నీకు 60, నీకు 20, నీకు 70, నీకు 80, నీకు 100, నీకు 120. కన్ను వెదకు నిమిత్తము నిర్ణయించాడు నీకు కాలం. ఇచ్చిన 60 సంవత్సరాలను పట్టుకుంటావా? 70 సంవత్సరాలు పట్టుకుంటావా? 80లో పట్టుకుంటావా? 90లో పట్టుకుంటావా? 100లో పట్టుకుంటావా? 110లో పట్టుకుంటావా? 120లో పట్టుకుంటావా? చెప్పు. కన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలం. ఈ రోజు మానవ ఆయుష్ కాలం దేవుడిచ్చింది ఆత్మను వెతకడానికి. ప్రతి మనిషి పుట్టుటకు సమయాన్ని రాసావు, నిన్నే వెదకుటకు నిర్ణయ కాలమిచ్చావు. బాప్తిస్మం పొందుటకు సమయమును ఉంచావు, విశ్వంలో అన్నిటికీ కాలగమనము ఉంచావు. కాలమంతా నీ పనిలోనే గడపాలని తెలిపావు, యేసుక్రీస్తులా తిరిగి రావాలని చూపావు. కాలమంతా నీ పనిలోనే గడపాలని తెలిపావు, యేసుక్రీస్తులా తిరిగి రావాలని చూపావు. కాలము సమయము నీ వశమే, జననము మరణము నీ వశమే. పుడుతున్న